friends, welcome to the LATLR YouTube channel. My name is Kollur Ramanjan, advocate, Mava, Krishna district, Andhra Pradesh. ఇప్పుడు నేను చెప్పే టాపిక్ ఏంటంటే, ఇప్పుడున్న సమాజంలో భార్యాభర్తల కేసులు బాగా పెరిగిపోతున్నాయి. వైఫ్ అండ్ హస్బెండ్ డిస్ప్యూట్స్ అనేది బాగా పెరిగిపోతున్నాయి. కావున వైఫ్ అండ్ హస్బెండ్స్ మధ్యన డిస్ప్యూట్ వచ్చినప్పుడు ఏమేం కేసులు ఫైల్ అవుతాయి అనేది, ఎన్ని కేసులు ఫైల్ అవుతాయి అనేది నేను సింపుల్గా ఏ కేసుల వరకు ఫైల్ చేయొచ్చు అనేది, భార్య ఏం చేయొచ్చు, భర్త ఏం చేయొచ్చు అనేది సింపుల్గా చెప్పి ముగిస్తాను. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఫ్రెండ్స్, భార్యాభర్తల మధ్యన గొడవ వచ్చినప్పుడు భర్త విడిపోయి వేరేగా ఉంటూ ఉండగా అనివార్య కారణాల వల్ల వాళ్ళకి రకరకాల సమస్యలు ఉండొచ్చు, అది వేరే విషయం. అందుచేత భర్త కలవకుండా విడిగా ఉండి విడిపోయినప్పుడు భార్య భర్తపై 498A ఆఫ్ ఐపీసీ ఇండియన్ పెనల్ కోడ్ సెక్షన్ 498A ప్రకారం వరకట్న వేధింపుల కేసు అనేది భార్య భర్తపై మరియు అతని ఫ్యామిలీ మెంబర్స్పై 498 కేసు పెడతారు. ఫస్ట్ ఈ కేసు డైరెక్ట్గా కంప్లైంట్ అంటే భార్య పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ ఇస్తే పోలీసు వారు భార్య భర్తని ఇద్దరిని కౌన్సిలింగ్ చేసి 3-4 సార్లు ఫైనల్గా వాళ్ళు కలవన పక్షంలో అప్పుడు భార్య ఇచ్చిన కంప్లైంట్ని ఎఫ్ఐఆర్గా 498 ఎఫ్ఐఆర్గా రిజిస్టర్ చేస్తారు ఫ్రెండ్స్. ఇది క్రిమినల్ కేసు ఫ్రెండ్స్. ఇది కోర్టులో తెలియదరకు టైం పట్టుద్ది. ఇక రెండోది, భార్య ఈ 498 కేసు పెట్టిన తర్వాత వెంటనే ఆవిడ సింగిల్గా ఉన్నా, లేదంటే వాళ్ళకి భార్యాభర్తలు ఇద్దరికి పిల్లలు ఉన్నా, ఈ భార్య తను పోషణ నిమిత్తం తన పిల్లలకి, లేదంటే తను ఒక్కతే ఉన్నా కానీ తన పోషణ నిమిత్తం తాను పోషించుకోలేని పొజిషన్లో ఉన్నప్పుడు భార్య భర్తపై మెయింటెనెన్స్ కేసు సెక్షన్ 125 సిఆర్పిసి కింద మెయింటెనెన్స్ కేసు ఉండే కోర్టు పరిధిలో, ఉండే ఊరు ఏ పరిధిలోకి వస్తుందో ఆ పరిధి కోర్టులో మెయింటెనెన్స్ కేసు తర్వాత రెండో కేసుగా భార్య ఫైల్ చేస్తుంది. దాంట్లో కూడా మెయింటెనెన్స్ కేసు అనేది ఓన్లీ భర్త మీద వేస్తుంది ఫ్రెండ్స్, భార్య. ఇది గుర్తుపెట్టుకోవాలి. ఇక రెండో మెయింటెనెన్స్ కేసు వచ్చేది భర్త కూడా భార్యపై మెయింటెనెన్స్ కేసు ఫైల్ చేయొచ్చు. మూడో కేసు అన్నమాట ఇది. భర్త భార్యపై కూడా, భర్త తాను పోషించుకోలేని పొజిషన్లో భర్తకి బతకటానికి ఇబ్బందిగా ఉన్నప్పుడు, అతను ఏమీ సంపాదించుకోలేని పొజిషన్లో ఉన్నప్పుడు, భార్యకి సఫిషియెంట్ ఆస్తులు, ఏదైనా జాబు ఉన్నప్పుడు, లేదంటే ఆవిడకి ఏదైనా సఫిషియెంట్ మీన్స్ పర్లేదు అనుకున్నప్పుడు భర్త భార్యపై కూడా మెయింటెనెన్స్ కేసు ఫైల్ చేయొచ్చు. ఇవి 3. అదనంగా భార్య అనే అమ్మాయి భర్తపై DVC డొమెస్టిక్ వైలెన్స్ యాక్ట్ 2012లో వచ్చింది కొత్తగా చట్టం. DVC అంటే గృహహింస చట్టం అన్నమాట. ఇంట్లో ఆ అమ్మాయిని చిత్రహింసలు పెట్టారని, నానా రకాలుగా హెరాస్మెంట్ చేశారని, వీటన్నిటికీ దీన్ని భార్య భర్త మరియు భర్త బంధువులపై, వాళ్ళ తల్లిదండ్రులు, వాళ్ళ భర్త యొక్క అన్న చెల్లెళ్ళు, అప్ప చెల్లెళ్ళ మీద కూడా DVC ఫైల్ చేయొచ్చు. DVCలో కూడా ఈ అమ్మాయి భార్య భర్త తరపు వాళ్ళని కూడా ఈ కేసులో ఇరిగించవచ్చు, పెడతారు, కంప్లైంట్ పెడతారు. అంచేత ఫ్రెండ్స్, DVC కేసుని భార్య భర్తపై ఫైల్ చేస్తుంది. ఆ కేసు కూడా ఉండే పరిధిలో కోర్టులో, మ్యాజిస్ట్రేట్ కోర్టులో ఫైల్ చేసుకుంటారు. దాని తర్వాత ఫ్రెండ్స్, వీళ్ళిద్దరూ భార్య కేసులు ఫైల్ చేసినప్పుడు భర్త ఏం చేస్తాడంటే, ఇక వాయిదాలకు తిరగటం, అతను భర్త బంధువులు, తల్లిదండ్రులు, వీళ్ళు ఎవరినైతే కేసులో పెట్టారో ఇతను కూడా ఈమె పెట్టినటువంటి 498 కేసులో కానీ, మెయింటెనెన్స్ కేసులో కానీ, డొమెస్టిక్ వైలెన్స్ యాక్ట్ DVC కేసులో కానీ కంపల్సరీగా కోర్టులకి
మేజిస్ట్రేట్ కోర్టులోనే వేస్తారు ఫ్రెండ్స్. ఇవి లోయర్ కోర్టులోనే, ఆ కోర్టులోనే వాయిదాలకు తిరగాల్సి ఉంటుంది. అలాగే భర్త కావాలి నా భార్య అనుకున్నప్పుడు భార్య మీద రిస్ట్రిక్షన్ ఆఫ్ కాన్జుగల్ రైట్స్, అంటే నా భార్య నాకు కావాలి, నేను విడాకులు ఇవ్వను, నాకు సంసారం కావాలి, నా భార్యని సంసారానికి పంపిందని చెప్పి రిస్ట్రిక్షన్ ఆఫ్ కాన్జుగల్ రైట్స్ అనే కేసు భార్యపై భర్త అసిస్టెంట్ సెషన్ జడ్జి కోర్టులో, అంటే మ్యాజిస్ట్రేట్ కోర్టుకు పై కోర్టు సీనియర్ సివిల్ జడ్జి కోర్టు అంటారు, అలాగే అసిస్టెంట్ సెషన్ జడ్జి కూడా అని అంటారు. ఆ కోర్టులో రిస్ట్రిక్షన్ ఆఫ్ కాన్జుగల్ రైట్స్ కింద నా భార్య నాకు కావాలని చెప్పేసి డిఓపి ఒకటి కోర్టులో ఫైల్ చేసుకుంటాడు. అది భర్త భార్యపై ఫైల్ చేసే కేసు ఫ్రెండ్స్. అలాగే ఇవి ఏవి కాకుండా భార్యాభర్తలు ఇరువురు ఈ కేసులు ఉండగా ఏదైనా కాంప్రమైజ్ అయ్యి వారికి వారు ఇష్టపూర్వకంగా ఇద్దరు ఒకరినొకడు అర్థం చేసుకుని ఈ గొడవలని మనకెందుకు, మనం ఇద్దరం కలిసి విడిపోదామని ఇద్దరు భార్యాభర్తలు ఇరుపేతలు అందరూ ఒప్పుకున్నప్పుడు కాంప్రమైజ్ అవుతుంది ఫ్రెండ్స్. అప్పుడు కాంప్రమైజ్ అయినప్పుడు ఈ కేసులన్నీ లోక్ అదాలత్కు రిఫర్ చేసి మ్యూచువల్ కన్సెంట్ డైవర్స్ పిటిషన్ అనేది కోర్టులో వేసుకుంటారు. మ్యూచువల్ కన్సెంట్ పిటిషన్ అనేది కోర్టులో వేసుకున్న తర్వాత 3 నెలలలోపు డివోర్స్ అనేది మ్యూచువల్ కన్సెంట్ డివోర్స్ అనేది వస్తాయి. వచ్చిన తర్వాత ఒకరికొకరు సంబంధం లేకుండా ముందే సెటిల్మెంట్ అవుతుంది కదా, ఆ సెటిల్మెంట్లోనే టర్మ్స్ అండ్ కండిషన్స్ రాసుకుంటారు. దాని ప్రకారం అన్నీ ఎవరికి ముట్టాల్సినవి వారికి ముట్టినాక ఈ మ్యూచువల్ కన్సెంట్ డైవర్స్ పిటిషన్ ఫైల్ చేసుకుంటారు. ఇక ఈ కేసులో అయిపోయిన తర్వాత ఫ్రెండ్స్, రాజీ కుదరని పక్షంలో భర్త కాన్జుగల్ రైట్స్ ఫైల్ చేసిన తర్వాత, లేదు నా భార్య నాకెందుకు, నాకు సంవత్సరానికి అవసరం లేదు, నేను విడాకులు తీసుకుంటానని భర్త అనుకున్నా భార్య అనుకున్నా, ఇద్దరిలో భార్య భర్తపై లేదంటే భర్త భార్యపై ఎవరైనా కానీ ఇద్దరిలో భార్యాభర్తలు ఇద్దరిలో ఎవరైనా సరే కోర్టులో డైరెక్ట్గా డైవర్స్ పిటిషన్ ఫైల్ చేసుకోవచ్చు. చాలామందికి చాలా అపోహలు ఉంటాయి. ఏమని, మనం నేను డైవర్స్ పిటిషన్కి వేయకూడదేమో, నేను 498 కేసు పెట్టాను, మెయింటెనెన్స్ పెట్టాను, డీవీసీ పెట్టాను, ఇవన్నీ కేసులు పెట్టాను కాబట్టి నేను డైవర్స్కి వేయకూడదు అనేది ఉంటుంది, అపోహ ఉంటుంది. అది కరెక్ట్ కాదు ఫ్రెండ్స్. ఎవరైనా డైవర్స్ పిటిషన్ ఫైల్ చేసుకోవచ్చు. ఇన్ కేసు భర్త కూడా నా భార్య నాపై 498 కేసు, డీవీసీ కేసు, మెయింటెనెన్స్ కేసు ఇవన్నీ పెట్టింది, మళ్ళీ నేను డైవర్స్ చేసుకుంటే నేను వద్దన్నవాడిని అవుతాను, నా భార్య వద్దన్నవాడిని అవుతాను, నేను ఎలాగని చెప్పి భర్తలు చాలామంది మనోవేదనకు గురవుతూ ఉంటారు. అయినా అది కరెక్ట్ కాదు. భర్త కూడా ఇన్ కేసు భార్యాభర్తలు విడిపోయి కోర్టుల చుట్టూ వాయిదాలకు తిరిగే క్రమంలో భర్త డైవర్స్ పిటిషన్ డైరెక్ట్గా ఫైల్ చేసుకోవచ్చు. అది దానికి డైవర్స్ పిటిషన్ ఫైల్ చేసుకోవడానికి రకరకాల గ్రౌండ్స్ ఉంటాయి ఫ్రెండ్స్. ఈ గ్రౌండ్స్ అనేవి అన్నీ నేను మళ్ళీ తర్వాత డైవర్స్ అనేది ఏ గ్రౌండ్స్ మీద ఫైల్ చేసుకోవచ్చు అనేది నేను మళ్ళీ సపరేట్గా ఒక వీడియో చేసి ఆ వీడియోని మళ్ళీ అప్లోడ్ చేస్తాను ఫ్రెండ్స్. ఇవి ఫ్రెండ్స్ ఇప్పుడు భార్యాభర్తల విషయంలో గొడవలు వచ్చినప్పుడు భర్తపై పెట్టే కేసులు. ఇంకోసారి చెప్తున్నా, 498 కేసు, పోలీస్ స్టేషన్ కేసు, మళ్ళీ కోర్టులోనే మనోవర్తి కేసు, మళ్ళీ మూడవది డీవీసీ గృహహింస చట్టం కేసు. ఈ 3. రెండవది ఏంటంటే భర్త నాకు భార్య కావాలని చెప్పి రిజిస్ట్రేషన్ ఆఫ్ కాన్జుగల్ రైట్స్ ఫైల్ చేస్తాడు ఫ్రెండ్స్. అలాగే భర్త నాకు భార్య వద్దనుకున్నప్పుడు ఇవన్నీ నాకేం తెలియదు, నేను వదిలేద్దామని అతను అనుకున్నప్పుడు అతను కూడా డైరెక్ట్గా డైవర్స్ పిటిషన్ వల్ల ఫైల్ చేసుకోవచ్చు ఫ్రెండ్స్ కోర్టులో. ఇది ఫ్రెండ్స్, ఈ రోజున నేను ఈ సబ్జెక్ట్తో మీ ముందుకు వచ్చాను. కావున ఈ సబ్జెక్ట్ని, ఈ వీడియోని సబ్స్క్రైబ్ చేసి, షేర్ చేసి, కామెంట్ చేసి, మీకు ఏమన్నా ఇంకా డౌట్స్ ఆ డౌట్స్ ఏమైనా ఉంటే కామెంట్ రూపంలో పెట్టండి ఫ్రెండ్స్. నేను ఇంకా చాలా వీడియోలు చేస్తాను, మళ్ళీ ఇంకా కొత్త వీడియోకి మీ ముందుకు వస్తాను. మీకు ఏమైనా డౌట్స్ ఉన్నా నా కామెంట్స్ పెట్టవచ్చు. మళ్ళీ తర్వాత నేను ఈ 4-5 కేసుల గురించి, ఇప్పుడు నేను వివరించినటువంటి భార్యాభర్తల కేసుల గురించి కూడా ట్రయల్ ఎలా చేయాలనేది ఒక్కొక్క కేసు గురించి ఒక్కొక్క వీడియో సపరేట్గా చేస్తాను ఫ్రెండ్స్. అవి కూడా నేను అప్లోడ్ చేస్తాను త్వరలో. సో కావున ఈ వీడియోని సబ్స్క్రైబ్ చేసి, షేర్ చేసి కోఆపరేషన్ చేయగలని కోరుతున్నాను. బాయ్ ఫ్రెండ్స్, మళ్ళీ వేరే వీడియోతో కలుద్దాం.